హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని ట్విస్ట్ జరగబోతుందా? గుడిలో మరి ఒక్కసారిగా రామరాజుకి సాగర్కి ఉద్యోగం వచ్చిందన్న విషయం తెలిసిపోతుందా? మరి తెలిసిపోయిన తర్వాత ఇంట్లో ఏం జరగబోతుంది? సాగర్ ఉద్యోగానికి వెళ్తున్నాడా? మరి ఏం జరగబోతుంది? ఇటు తండ్రికి న్యాయం చేయలేక అటు ఉద్యోగంకి వెళ్ళలేక సాగర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? మరి సాగర్ తీసుకునే నిర్ణయం ఇంటికి బాగుండాలని, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరి ధీరజ్తో ప్రేమ అమూల్య విషయంలో తను తీసుకున్న నిర్ణయం ధీరజ్తో చెప్పి మళ్ళా ధీరజ్తో దూరం అవ్వకుండా తన విషయాన్ని కొంతకాలం దాచిపెట్టాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అమూల్య చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మరి హాస్పిటల్ నుంచి రామరాజు డిశ్చార్జ్ అయి వచ్చేశారు. అలాగే ఇద్దరు వదనలు గుమ్మంలో మంచిగా ముగ్గు వేస్తుంటే వచ్చి చూసి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తనకి కనిపించటంతో, పోనీలే, నేను ఇలా బాధపడుతున్నా ఇంట్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా, నాకు అమ్మ నాన్న వదనలు అన్నయ్యలు హ్యాపీగానే ఉండాలి, వాళ్ళ సంతోషమే నా సంతోషం అని చెప్పేసి హ్యాపీగా మరి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే విశ్వ వచ్చి, హే ఏంటి ముఖంలో సంతోషం కనిపిస్తుంది ఏంటి? నువ్వు సంతోషంగా ఉండకూడదే, నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి, నిన్ను ఏడిపించడానికే కదా నేను చేసుకున్నాను అని చెప్పేసి అంటాడు. అయినా ఏం పట్టించుకోకుండా తనకు తనే ఇంకా అటు ఇటు చూసుకుంటూ హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి నీతోనే మాట్లాడుతుంటే నువ్వేంటి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతున్నావు? నేను చెప్పింది చెప్పినట్టు విను, నీ ముఖంలో సంతోషం కనిపించకూడదు అని మళ్ళా చెంప మీద కొడతాడు. ఇంకా ఒక్కసారిగా ఇలా పట్టుకుని, ఏంటి అసలు నువ్వేనా ఇంత రాక్షసత్వంగా ఉంటావని నేను కలలో కూడా అనుకోలేదు విశ్వ అనగానే, ఉంటానే, ఖచ్చితంగా ఉంటాను. 25 ఏళ్లగా మా తాతయ్య, మా నాన్న, మా అత్త పడుతున్న వేదన కళ్ళారా చూసి పెరిగాను కాబట్టి ఈ మాత్రం ఉంటుంది. అయినా నువ్వెలా నమ్మేశావే నిన్ను నేను ప్రేమించాను అనగానే నేను నువ్వంత పెట్టుకున్నంతగా పెట్టుకోలేదు కదా, సాటి మనిషిగా నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావేమో అనుకున్నాను అని చెప్పేసి అనగానే, అయినా ప్రేమించానో ప్రేమించలేదో ఏదో ఒకటి జరిగింది, కానీ నువ్వు లోకం ముందు నాకు తాళి కట్టిన భర్త అని చెప్పి ఒప్పుకొని వచ్చావు కదా, ఇప్పుడు నేను నీకు భర్తనా? నీ మెడలో తాళి కట్టానా? నిజం చెప్పు, నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, ముందు ఆ తాళి నేను కట్టిందా అని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు. విశ్వ, తాళి నువ్వు కట్టావా నేను కట్టాను అన్నది కాదు, నువ్వు ఎంత మోసం చేశావో అంత మోసానికి నేను కావాలని తాళి వేసుకుని వచ్చాను, కానీ నువ్వు చేసిన దానికి మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా చేసావు. దాన్ని తిప్పికొట్టడానికి ఈ ప్రయత్నం చేశాను. అయినా నిన్ను నేనేమి పెళ్లి చేసుకున్న భర్తలాగా నేను ట్రీట్ చేయట్లేదు. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను, వస్తే మాత్రం పద్ధతిగా ఉండదు అని చెప్పేసి సీరియస్గా తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటుంది. ఛా, దీన్ని ఇంకొంచెం ఏడిపించాలి అనుకున్నాను, కానీ ఇది నాకే షాక్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా రామరాజు చూపులన్నీ ఎప్పుడు చూసినా ఇంకా అసలు ఎప్పుడూ పట్టించుకొని ఆ బిల్డింగ్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. తనలో చాలా వీక్నెస్ ఉంటుంది. ట్యాబ్లెట్లు వేసుకుంటాడు. టిఫిన్ చేసినా కానీ తన కళ్ళు, తన మనసంతా ఎదిరింటి వాళ్ళ ఇంటిపైనే ఉంటుంది. ఇంతకుముందు ఇలా ఎప్పుడూ లేరు అని చెప్పేసి అక్కడికి వేదవతి వచ్చి ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పేసి ఇస్తుంది. ఇంకా ట్యాబ్లెట్ వేసుకుని మళ్ళా అటే చూస్తూ ఉంటే,
ఏవండి ఒక విషయం అడుగుతాను చెప్తారా అనగానే చెప్పు ఓ, బుజ్జమ్మ. ఏంటండి మీ చూపులు ఆకాశం వైపే చూస్తున్నాయి, నేలని చూడనే చూడటం లేదు, ఏంటండి ఈ మార్పు అని చెప్పి అంటుంది. ఏంటి బుజ్జమ్మ, ఒక్క నిమిషంలో పరిస్థితులు ఇంత ఇదిగా తారుమారైపోతాయని నేను కలలో కూడా ఊహించలేదు. నా చేతులతో అల్లారుగా ముద్దుగా పెంచుకున్న నా కూతురు నాకు కాకుండా నా శత్రువింట్లో వెళ్ళిపోయి ఉంది అనంటే నాకు గుండె దడదడ ఎక్కువైపోతోంది. ఆ ఆలోచనే నాకు సహించటం లేదు. తిండి తిననివ్వటం లేదు, నిద్ర పోనివ్వటం లేదు. ఎలా బ్రతుకుతానని బ్రతుకు మీద భయం వేస్తుంది. నిజంగా ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చనిపోయాను కాదు, ఈ బాధ అనేది నాకు ఉండేది కాదేమో. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు అనంగానే అవును బుజ్జమ్మ, వినటానికి నీకు కష్టంగా ఉన్నా నా ప్రాణం అదే కోరుకుంటోంది అని చెప్పి అనంగానే ఇంతకీ నన్నే అంటున్నావు నువ్వు? నీ నీ దేహం నీలో ఉందా, నీ మనసు నీలో ఉందా అని చెప్పి అడుగుతారు. ఎందుకండి అలా అడుగుతున్నారు అంటే నా నేను తండ్రిగా అమూల్యని ఎంతగా ఇష్టపడ్డానో ఒక తల్లిగా అంతకి నువ్వు వేరెట్లు దాన్ని అపురూపంగా పెంచావు. పెద్ద కూతుర్ని ఎప్పుడో పెళ్లి చేసి పంపించేశాం. దాని తర్వాత కొడుకులు కూడా ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకున్నారు. ఆఖరి దాన్ని మనం అపురూపంగా పెంచాం. అది కూడా మనమంటే అంతే ప్రేమ పెంచుకుంది. ఈరోజు అది దూరం అయితే కానీ దాని విలువ నాకు తెలుస్తోంది, దాని బాధ అంతా నాకు తెలుస్తుంది అని చెప్పి గుక్క పట్టలేనంత ఏడుపుతో మరి ఇంకా ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా సాగర్ మరి తనకొచ్చిన జాబ్ ఆఫర్ లెటర్ని నర్మదకి చూపించడానికి సంకోచిస్తూ ఉంటాడు. కానీ నర్మద ఏదో లెటర్ వచ్చిందని చెప్పి తీసి చదువుతుంది. ఆ లెటర్ చూసి ఎగిరి గంతేస్తుంది. సాగర్, సాగర్, ఐ లవ్ యూ సాగర్, ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంది. ఇంకా నువ్వు సాధించలేవు అనుకున్న ఈ ఉద్యోగాన్ని నువ్వు సాధించావు. ఇదంతా ఎవరి కోసం? నా కోసమేగా, నన్ను ఆనందంగా ఉంచడం కోసమేగా ఇంత కష్టపడి చదువుకుని పైకొచ్చావు. అందుకే నీకు కంగ్రాట్స్తో పాటు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఐ లవ్ యూ సాగర్, ఐ లవ్ యూ అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా సాగరు వెంటనే నర్మదకి సారీ చెప్తాడు. సారీ నర్మద, నాకు ఉద్యోగం వచ్చిన విషయం ముందు నీతోనే చెప్పాలి అనుకున్నాను. కానీ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ఇలా ఉండేసరికి నువ్వు ఎక్కడ బాధపడతావోనని నీకు ఫస్టే చెప్పలేదు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా నర్మద చెప్తుంది, సాగర్ నీకు ఉద్యోగం వచ్చిన విషయం మామయ్య గారికి తెలిస్తే ఏమవుతుందని టెన్షన్ పడుతున్నావు కదా, అదే కదా నీ టెన్షను అని చెప్పి అంటుంది. అవును నర్మద, ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ కూడా చెప్పింది కదా, నాన్నగారు రైస్ మిల్కి ఇప్పుడప్పుడే రారు అని చెప్పి. ఇప్పుడు రైస్ మిల్ బాధ్యత అంతా నేనే చూసుకోవాలి. మరి ఉద్యోగం వచ్చింది, ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు నర్మద అనగానే నువ్వేం కంగారు పడకు సాగర్, ఏం జరుగుతుందన్నది మీ నాన్నగారికి నెమ్మదిగా ఉద్యోగం విషయం చెప్పి, ఉద్యోగం అనేది జాబ్ కంటే ముఖ్యమైనది కాబట్టి ఆయన కూడా అర్థం చేసుకుంటారులే. మరి మనం రైస్ మిల్ వ్యవహారం ఎవరు చూసుకుంటారు నర్మదా అనగానే ఏముంది సాగర్, మనం యాడ్ ఇస్తే ఎవరైనా వచ్చి ఉద్యోగంకి వచ్చి జాయిన్ అవుతారు. నీలాగానే డెలివరీస్ చేస్తారు, క్యాష్ బ్యాంక్లో వేస్తారు, అన్ని పనులు చూసుకుంటారు. ఏం అభ్యంతరం లేదు, పర్వాలేదు, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది. అసలు విషయం ఏంటంటే సాగర్కి గుండెల్లో బాధ, రైలు పరిగెట్టే విషయం ఏంటంటే 20 లక్షల మ్యాటర్. ఆ 20 లక్షలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? తండ్రికి ఏమని సమాధానం చెప్తాను? నేను నాన్న ఈ ఉద్యోగానికి కట్టానని చెప్తాడా, డబ్బులు పోయాయని చెప్తాడా? మరి ఏదో ఒకటి చేసి డబ్బులు అయితే తీసుకొచ్చి ఇవ్వాలి. ఇప్పటికిప్పుడు 20 లక్షలు అంటే తన తాహతు అలా సరిపోయింది కాదు. మరి ఏం చేస్తాడు? ఈ విషయంలో మరి రామరాజుకి తను 20 లక్షలు ఖర్చు పెట్టేశాడనే విషయం తెలిస్తే రామరాజు గుండె ఆగిపోయినంత పని అవుతుంది కదా. మరి ఏం జరుగుతుందన్నది చూద్దాం. ఇప్పుడు సాగరు, నర్మద ఇద్దరు కూడా ఆ హాల్ టికెట్ని తీసుకెళ్ళి దేవుడి గుడిలో పెట్టి దేవుడి ఆశీస్సులు తీసుకున్న తర్వాత జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పి చెప్తుంది. అలాగే నర్మద, నువ్వు ఎలా అంటే అలా, సాయంత్రం మనం గుడికి వెళ్ళిపోదాం అని చెప్పి అనగానే
సాయంత్రం వరకు ఎందుకండి? పొద్దున్నే వెళ్ళి దండం పెట్టుకుని మీరు ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. నేను ఆఫీస్‌కి వెళ్ళిపోతాను. ఏమంటారు అని చెప్పి అనంగానే సరే సరే అలాగే అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇదిలా ఉండగా సాగర్ ముందుగా ఈ లెటర్ తీసుకుని వెళ్ళి గుడిలో అర్చన చేయించుకుని ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళి మా నాన్నగారికి చెప్పి మా అమ్మగారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుందాం సాగర్. ఎందుకంటే నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే ఫస్ట్గా సంతోషించేది మా నాన్నగారే అని చెప్పి ఇప్పుడు మా నాన్నగారు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. మా అందరికీ పరిచయం చేస్తారు అనగానే అలాగే నర్మదా రేపు గుడికి వెళ్దాం అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇంకా ఇదిలా ఉండగా బుజ్జమ్మ బుజ్జమ్మ కూడా రామరాజుతో అమ్మవారి దగ్గర మొక్కుకున్నానండి, మిమ్మల్ని గుడికి తీసుకెళ్తాను అన్నాను. మీతో కుంకుమ పూజ చేయించుకుని నా నా ఐదోతనం చల్లగా కాపాడినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి, మిమ్మల్ని కూడా అమ్మవారికి చూపిస్తానని చెప్పేసి అన్నాను. వెళ్ళాలండి అనగానే సరే బుజ్జమ్మ ఎప్పుడు రేపు వెళ్ళాలండి అని చెప్తుంది. ఇంకా రేపు రామరాజు వేదవతి గుడికి వెళ్తారు, అలాగే నర్మదా సాగర్ గుడికి వెళ్తారు, అలాగే మరి ధీరజ్ కూడా గుడికి వెళ్తారా అనడానికి అవును, మరి ప్రేమ ధీరజ్లు కూడా గుడికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకుంటారు. అసలు మరి ముగ్గురు గుడిలో కలుసుకుని ఒకే చోట మరి ఒకరి విషయం ఒకరి తెలియకుండా ఎలా మేనేజ్ చేసుకుంటారన్నది ఇప్పుడు చూద్దాం. ఇంకా పొద్దున్నే తెల్లవారుతుంది. తెల్లవారంగానే లేచి నిన్న నర్మదా ప్రేమ వాళ్ళు ముగ్గేశారుగా, నన్ను వెనక పెడుతున్నారు వీళ్ళిద్దరు ఏకమైపోయి, ఇవాళ నేను పెద్ద ముగ్గేసేయాలి అని చెప్పి వల్లి వాకిట్లో చాలా పెద్ద ముగ్గు వేస్తుంది. ఇంకా ఎప్పట్లాగానే మార్నింగ్ అవర్స్లో బయట పేపర్ చదువుకుని కూర్చుంటాడు రామరాజు. ఇంకా వెంటనే వల్లి దగ్గరికి వెళ్ళి మావయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉందండి అని చెప్పి అడుగుతుంది. చాలా నాగ్గా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే చేసిన తప్పంతా మరి వల్లినే చేసింది. ఆ విషయం తెలిస్తే మావయ్య గారికి ఊరుకోరు కదా, ఎప్పటికీ బయటపడకుండా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పి మావయ్య గారు మీరు అలా పడిపోయేసరికి మా అమ్మకి మాకు గుండె ఆగినంత పని అయ్యిందండి అని చెప్పేసి, ఏదైతేనేమి ఏ దేవుడి దయ వల్ల మీరు బయటపడ్డారు అది చాలు, ఇప్పుడు మీకు కాఫీ కానీ ఏమైనా తీసుకురమ్మంటారా అండి, మంచినీళ్ళు కానీ అనగానే వద్దు బుజ్జమ్మ తెచ్చిస్తుందిలే అమ్మ, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఇంకా లోపలికి వెళ్ళంగానే చందు ఆఫీస్కి రెడీ అవ్వడానికి ఇంకా లేచి అటు ఇటు తిరుగుతూ వాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే వల్లి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు ఒక డౌట్ వచ్చిందండి అంటే ఏంటి అని చెప్పేసి అంటాడు. అంటే ఎప్పుడు సాగరమూర్తి గారి మీద అనుమానం వచ్చేది కాదు, ఇప్పుడు మాత్రం ఆయన మాటల్లో చేతల్లో ఎందుకో అనుమానం వచ్చింది అనగానే ఏంటి వల్లి ఏంటో అనుమానం, అయినా సాగర్ మంచోడు, వాడి మీద నువ్వు అనుమానం పట్టమేంటి, మంచోడే, ఎప్పుడు వాళ్ళు ఏ విషయం తప్పు చేయనప్పుడు మంచిగా కనబడుతూ ఉంటారు, ఏదో ఒక విషయం తప్పు చేస్తే అప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటకు వచ్చేస్తుంది కదా, అలాగే మీ నాన్నగారు 20 లక్షల విషయం ఎత్తంగానే ఏదో తప్పు చేసిన మనిషిలాగా 20 లక్షల అయ్యా ఇవ్వాలా అని చాలా అనుమానంగా మాట్లాడాడు. అంటే నా అనుమానం ప్రకారం ఆ 20 లక్షలు సాగరమూర్తి గారు వాడుకున్నారేమో అనిపిస్తుందండి అనగానే చూడు వల్లి ఇంకొక మాట మాట్లాడితే పద్ధతిగా ఉండదు, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. అయ్యి బాబోయ్ బాబోయ్ ఎప్పుడు మీరు నన్ను తక్కువ చేసే ఉంటారు, నేను చెప్పింది ఏది వినిపించుకోరు, నేను చెప్పింది కొంచెం ఆలోచించండి మీకే అర్థమవుతుంది అనగానే ఏంటి అర్థమయ్యేది ఏంటి, సాగరు 20 లక్షలు వాడుకుని ఏం చేస్తాడు, అయినా ఇప్పుడు మా నాన్నగారికి అంత సీరియస్ అయింది, ఆ బాధలో మేము ఉంటే నువ్వేంటి కొత్తగా ఈ 20 లక్షలు 30 లక్షలు అని చెప్పి మళ్ళా కథలు పట్టుకొచ్చావు, వెళ్ళు నీ పన్ను చూసుకోపో అని చెప్పేసి కసురుకుంటాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు చందు. ఇంకా ఇది ఇలా ఉండగా ధీరజ్ ఇంటికి రాగానే ప్రేమ దగ్గర ఇంకా వచ్చి ప్రేమ నీకు ఒక మంచి స్టడీ సెంటర్ని చూశాను, వారానికి 2 రోజులు క్లాసులు అటెండ్ అయితే చాలంట, ఇంకా నీకు టైం ఎంతకాలం లేదు కాబట్టి ఒకసారి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావంటే నీకు వచ్చిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు,
అలాగే ఒక మంచి ర్యాంక్ వచ్చేలాగా వాళ్ళ స్టడీ ఉంటుందంట. ఆల్మోస్ట్ అన్ని ర్యాంక్స్ కూడా ఆ స్టడీ సెంటర్కే వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఇంకా కష్టపడి చదువుతావు కాబట్టి నీకు ఎవ్వరికి అందనంత ఎత్తులో వచ్చిన ర్యాంక్ వస్తుంది, అది నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. ఒరేయ్, నా మీద నీకు ఇంత కాన్ఫిడెన్స్, ఇంత నమ్మకం ఎలా వచ్చిందిరా అని చెప్పేసి అంటుంది ప్రేమ. నువ్వు తెలివైన దానివే అనగానే ఇలా చూస్తూ ఉంటుంది. తెలివైన రాక్షసివి నువ్వు, పొట్టి రాక్షసివి అని చెప్పేసి అంటాడు. ఒరేయ్, ఏంట్రా ఏదో పొగుడుతున్నావా తిడుతున్నావా అర్థం కావట్లేదు. అయినా నువ్వేంట్రా నన్ను పద్దాక పొట్టి పొట్టి అని రాక్షసి రాక్షసి అని చెప్పేసి అంటావు. నువ్వేమైనా బాగా 6 అడుగుల ఆజాను బాహుడువా ఏంటి అని చెప్పి అంటుంది. ఓయ్, నన్ను అనకు, నేను పర్లేదమ్మా, మరి నువ్వే భూమికి 4 అడుగులుంటావు, మరి పొట్టి అనకపోతే ఏమనాలేంటి అని చెప్పి అనగానే నన్ను ఇంకోసారి పొట్టి అన్నావో మామూలుగా ఉండదు అని చెప్పేసి వెనకాల పడి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పి చెయ్యి వెనక్కి పెడతాడు. పెట్టేసరికి ఒరే సచ్చినోడా, చెయ్యి నొప్పి పుడుతుంది వదలరా అనగానే వదలను, నువ్వు ఎగ్జామ్ రాస్తాను అని చెప్పు అప్పుడు వదిలేస్తాను అనగానే ఒరే రాస్తాను రా, ఎగ్జామ్ రాస్తాను, చెయ్యి వదిలేరా అని చెప్పి అనగానే అలా రా దారికి అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే ఒరే ధీరజ్, ఇవాళ నీకు ఒక విషయం చెప్పాలి అనుకునే లోపల నువ్వే తెలుసుకున్నావు. ఇప్పుడు నేను చెప్పినా నీకేం కొత్తగా అనిపించదు అని చెప్పేసి అనగానే ఇదిగో ప్రేమ, నీకు ఉద్యోగం వచ్చిన విషయం ఇంట్లో ఎవరికైనా చెప్పావా అనగానే చచ్చా ఎవరికి చెప్పలేదురా, ఇప్పుడే చెప్పకు, ఎందుకంటే జాయిన్ అయ్యేంత వరకు ఎవరికి చెప్పకూడదు, చెప్పి వాళ్ళు వద్దంటారు, నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అందుకే మన అవసరం అయిన తర్వాత చెప్తే కొంతవరకు బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ధీరజ్ ప్రేమకి నుదుటి మీద ముద్దు పెట్టి అలాగే మనం గుడికి వెళ్ళి నువ్వు చక్కగా దేవుని ఆశీస్సులు తీసుకుని అప్పుడు మనం కోచింగ్ సెంటర్కి వెళ్ళి నువ్వు క్లాసులు తీసుకుంది కానీ ప్రేమ, పద గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. సరేరా, నువ్వెంత వద్దుంటున్నా వినటం లేదు, తర్వాత మామయ్య గారికి ఏమన్నా అయితే మాత్రం నేను మాత్రం ఊరుకోను కానీ ఏంటే, నాకు ముందు కన్న తండ్రి, తర్వాత నీకు మామయ్య. అవునరా, కానీ ఆయన కోసమే నేను ఉద్యోగం జాబ్ కూడా వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అనగానే చూడు, కెరియర్ ముఖ్యం, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. నీకు లక్కీగా జాబ్ నోటిఫికేషన్ ఇంటర్వ్యూది వచ్చింది కాబట్టి నువ్వు దానిని నిలబెట్టుకో అని చెప్పేసి అంటాడు. సరే, ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అనగానే గుడికా అని చెప్పి దీర్ఘం తీస్తుంది. అవును, ఏ గుడికా అని చెప్పి అంటున్నావు, ఇష్టం లేదా అని చెప్పేసి అంటాడు. అది కాదురా అని చెప్పేసి మొత్తం అంతా జరిగిందంతా చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి గుడికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రేమ. ఇంకా ధీరజ్ లోపల నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు ప్రేమ వంక. పద వెళ్దామన్నావుగా గుడికి అనగానే ఆ కవర్ ఎక్కడ పెట్టావు అని చెప్పి అడుగుతాడు. అయ్యో, కవరు డ్రా దగ్గరే ఉందిరా అనగానే అదేంటని చెప్పి ఒక్కసారిగా నవ్వుతాడు. డ్రా దగ్గర ఉండడం ఏంట్రా అని చెప్పి అనగానే వెంటనే ఇంకా డ్రా దగ్గర వచ్చి వెతకంగానే 4 కవర్లు 4 వైపులా ఉన్న దాంట్లో అక్కడ వచ్చి తీసుకుని ఇంకా అన్నీ పెట్టుకుని గుడికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో అమూల్య పైనుంచి చూస్తూ ఉంటుంది. అన్నయ్య వదిన గుడికి వెళ్తున్నట్టున్నారు, పోనీలే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా నర్మదా సాగర్ కూడా ఇద్దరు రెడీ అయిపోయి, సాగర్ ఈ చీర ఎలా ఉంది, బాగానే ఉన్నానా, టెంపుల్కి బాగానే ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీకేంటి నర్మదా, నువ్వు ఆల్వేస్ హీరోయిన్లా ఉంటావు, నీకేం తక్కువ తక్కువ అని చెప్పి అనగానే సాగర్ బాగా పొగిడేస్తున్నావేమో అని చెప్పేసి పద నర్మదా, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసి మళ్ళీ రైస్ మిల్కి వెళ్ళాలి అని చెప్పి అనగానే అలాగే సాగర్, ఇదిగో రెడీ అయిపోతున్నా అని చెప్పేసి ఇంక ఇద్దరు కూడా రెడీ అయిపోతారు. ఇంకా హాల్ టికెట్ ఎక్కడుందో చూసి తీసి పట్టుకుని బయలుదేరమని చెప్పి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ బండి మీద బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంకా ఉన్నది బుజ్జమ్మ, రామరాజు. వీళ్ళిద్దరు కూడా గుడిలో
మరి పూజ చేయించుకోవాలి అనుకుంటారు కదా. ఇంకా పూజారి గారిని పిలిచి బ్లెస్సింగ్స్ తీసుకుని అక్కడి నుంచి ఖచ్చితంగా వీళ్ళు ఆ గుడికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఇంకా వెళ్ళడానికి సిద్ధపడతారు. ఇలా పొద్దున్నే రామరాజు వేదవతి కూడా బండి మీద వెళ్దామని చెప్పి అనగానే, ఎందుకు బావా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు బండి డ్రైవ్ చేస్తే ఏమవుతుందో ఏమో, బండి అక్కర్లేదు ఏమక్కర్లేదు అంటే ఏంట్రా నీ ఉద్దేశం, నేను బండి డ్రైవ్ చేయకపోతే అని చెప్పి అనగానే, క్యాబ్ కదా ఉంది బావా, బుక్ చేస్తాను వెళ్ళొచ్చేయండి అని చెప్పేసి తన మొబైల్ తీసి క్యాబ్ బుక్ చేస్తాడు. ఇంకా వెంటనే వెళ్ళిపో వెళ్ళిపోతారు. ఇంకా ఇది ఇలా ఉండగా ముందుగా ప్రేమ ధీరజ్లు వెళ్ళి దండం పెట్టుకుని ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేసి వచ్చి రిలాక్స్డ్గా దగ్గర కూర్చుంటారు. ఇంకా ఆ సమయంలో ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ అమ్మ చెప్పినట్టుగా ఏది కూడా చేతుల్లోకి రాదు, మనకుగా మనం తెచ్చుకోవాలి అనుకున్నాం. ఇప్పుడు నాకు అదృష్టం కలిసి వచ్చింది, ఈ పోస్టు నాకు రాబోతుంది, కష్టపడాలి, ధీరజ్ కళ నెరవేర్చాలి, ధీరజ్ నాకంటే తనే ఎక్కువగా సంతోషపడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ గుడిలో దేవుడి ముందు మోకరిల్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఎటువంటి గొడవలు రాకూడదు, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ప్రేమ ధీరజులు పూజారి గారికి తనకి త్వరలోనే మంచి జాబ్, ఆ ఎస్ఐ పోస్ట్ ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పి కోరుకుంటాడు. ఇంకా పూజారి గారు కూడా ఏం కోరుకున్నావో అది జరగాలి అన్నట్టుగా ఇంకా ఆశీర్వదించేసరికి కొబ్బరికాయ కూడా అభిషేకం చేసి వచ్చి మెట్ల మీద కూర్చుని కొబ్బరికాయ కొడుతూ ఉంటే కొబ్బరికాయ కొట్టడం రాకుండా ముక్కలవ్వకుండా ఉంటుంది. ఇంకా ఏంట్రా కొబ్బరికాయ కూడా కొట్టలేకపోతున్నావు, ఓ తప్పులు ఎన్నమంటే నా మీదకి రమ్మంటే ఒంటి కాలు మీద వచ్చేస్తావు, ఎప్పుడైనా చూడు ఎక్కడ తీసుకుని ఎలా కొట్టాలి అన్నది చేసి చూపిస్తాడు. ఇంకా ఒక్కసారిగా ఫిదా అవుతాడు. కానీ వెంటనే ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ కొబ్బరికాయ కొట్టమని చెప్పి కొట్టంగానే ఇంకా ఆ కొబ్బరికాయ తనకి చేతికి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలిన వెంటనే పాపం ఒక్కసారిగా కంగారు పడిపోతాడు ధీరజ్. ప్రేమ ఏమైందని, ఏంట్రా అంత కంగారు పడిపోతున్నావేంటి, నా చేతికి ఏం కాలేదు అనగానే, నువ్వు అలాగే చెప్తావు, అన్నీ కూడా ఇలాగే పెద్ద పెద్దవి చేసుకుంటావు అనగానే, ఏంటి ఎక్స్క్యూజ్ మీ, నేను ఎక్కడో బయట తీసుకొచ్చి మోసేయలేదు, నీ అంతలో నువ్వే తీసుకొచ్చి ఇవన్నీ పడుతున్నావు, అయినా నా చెల్లెలు అమూల్య జీవితమే నా కళ్ళ ముందు కనిపిస్తుంది, నాకే సంతోషం వద్దనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే ప్రేమ తను ఒక విషయం చెప్తుంది, ఏది కూడా ఒక చోట ఆగిపోకూడదురా, ముందుకు వెళ్ళిపోవాలి, అలాగే అమూల్య విషయంలో నేను ఒక పెద్ద తప్పు చేశానురా అని చెప్పి అంటుంది. ఏంటి ప్రేమ, పెద్ద తప్పు చేశావా అమూల్య విషయంలో అని చెప్పి అడుగుతాడు. మరి అమూల్య విషయంలో తను తాళి కట్టుకుందని చెప్పడానికి ధైర్యం సరిపోదు, మళ్ళా చెప్తాలేరా అని చెప్పి మాట దాటేస్తుంది. ఇంకా సాగరు నర్మద కూడా హాల్ టికెట్ దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుని మరి ఎగ్జామ్ రాయడానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకా అప్పుడే వచ్చి సాగర్ నర్మద కూడా హాల్ టికెట్ పూర్తి చేయించుకుని వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ రామరాజు గుడిలో అడుగుపెట్టి పూజారి గారి దగ్గర రాగానే, పూజారి గారు నమస్కారం అయ్యా, మీకు ఇలా సీరియస్ అయిందని తెలిసి చాలా బాధపడ్డాము, మళ్ళీ మీరు కోలుకుని వచ్చారు, మాకు అదే సంతోషం అని చెప్పి అనేసరికి ఇంకా వెంటనే, దాందే ఉందయ్యా, నాకంటే నా కొడుకుల జీవితాలు బాగుండాలి, వాళ్ళ జీవితాలు అందరూ సమానం అయ్యేంత వరకు నా ప్రాణం ఉంటుంది, ఎటూ పోదు అని చెప్పేసి గట్టిగానే మాట్లాడతాడు. ఇంకా మరి సాగర్ నర్మద వెంటనే బుజ్జమ్మ రామరాజుని చూస్తారు. వాళ్ళిద్దరూ అభిషేకం చేయించుకుని ప్రదక్షిణ చేస్తూ ఉంటే, సాగర్ మీ నాన్న అమ్మ కూడా గుడికి వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి, అర్జెంటుగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి, లేదంటే తెలిసిపోతుంది అని చెప్పి అనగానే, సరే అని చెప్పేసి ఇంకా
అని సర్దుకుంటూ ఉండగా ఇంకా అప్పుడే రామరాజు బుజ్జమ్మ మరి సాగర్ చేతిలో ఉన్న లెటర్ని చూస్తారా? ఏమైందనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.